ఐశ్వర్య దేవత స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణం చేస్తూ ఉంటారో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఆ ఇంటిలో ఆ దేవత కొలువై ఉండటం వలన ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంధకారాన్ని పోగొట్టి వెలుగులు నింపుతానని సాక్షాత్తు ఆ దేవతే వరమిచ్చింది. క్షీరసాగర మథనం అంటే అమృతం కోసం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలంతా ఆమెను ప్రార్థించారు. అందులోనూ లక్ష్మీదేవి సంపదల తల్లి కదా, స్తోత్రాన్ని స్తుతించారు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే స్తుతిస్తారో అటువంటి వారి ఇంటిలో కొలువై ఉంటానని లక్ష్మీదేవి వరమిచ్చింది. సంపదలను అనుగ్రహిస్తానని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని విందామా? నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థితాం. నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థితాం. నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థితాం. నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థితాం. నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థితాం. ఈ స్తోత్రాన్ని వినండి లేదా పారాయణం చేయండి. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ఇలాంటి రహస్యమైన విలువైన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.